హాయ్ garam michi. Where you michi? Hey పుష్ప, దీని ముందు తీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదా? జస్ట్ 1 అవర్ నేను రెడీ చేసేస్తాను. 11 అయింది. చియాచి చువాచి చిచి ఆ టైం నాకు లెక్క కాదు. చైనీస్ ఫుడ్ కి పరిశోధన కేంద్రమే ఈ షాంఘై పుష్పన్. 1988 సంవత్సరం అనుకుంటాను. చైనాకి ప్రధానమంత్రిగా ఉన్న అకువాన్ నన్ను కౌగులించుకుని ఏమన్నానంటే, నువ్వు ఒక అద్భుతమైన వంటవాడివి, ఏబిసిడీలు కూడా నీకు తెలుసు, ఇండియాలో ఇంకెవరైనా కనుక నిన్ను చూశారంటే అక్కడే వాళ్ళు నిన్ను చంపేస్తారు, కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అలా చెప్పడమే కాదు, నా పాకెట్ లో 100 రూపాయలు పెట్టి మరీ పంపించారు. దీని అర్థం ఏంటో నేను చెప్తాను. తమిళనాడులో ఎక్కడో చోట టీ కాస్తున్న నీ దగ్గరకు వచ్చి నీ ఓనర్ నీతో ఏమన్నాడంటే, వంటకాల్లో నీకు ఏబిసిడీలు కూడా తెలియలేదు, ఇంకోసారి నిన్ను ఈ చోట చూసానంటే గొయ్యి తీసి పాతేస్తాను, మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయ్ అని చెప్పి నీ జోబులో 100 రూపాయలు పెట్టాడు. అంతేనా? ఓహో, ఇదేనా దానికి అర్థం? చాలే, ఇంతవరకు సొల్లు చెప్పించాలు. త్వరగా టిఫిన్ తీసుకురా. అది సరే, నాకు సహాయంగా ఒక లేడీస్ కుక్ కావాలని నీతో చెప్పాను కదా, నువ్వు దాని గురించి పట్టించుకోలేదుగా. కానీ టిఫిన్ కావాలి మాత్రం గొడవ చేస్తావు. నేనేమైనా మెషిన్నా? ఆ లేడీ కుక్ జీతం మీ బాబా ఇస్తాడు. నాన్న మీదకే గొడవకు వస్తున్నాడు. వీడిని ఏం చెయ్యాలి? చంపేయాలి. ఈ చైనీస్ డిష్ తో వీళ్ళు పడిపోవాలంతే. సార్, దిస్ ఇస్ వైల్డ్ కాదు, బాయిల్డ్ తపియోకా. ఇంకేమీ లేదా? ఎందుకు లేదు? ఇదేంటి? This is special item of Shanghai Pushpan. Tapioca stew with dry tapioca. I mean, అదే కరపెండ్లం. ఈ దుంపల కూర తప్ప మాకు ఇంకేం దొరకదా ఇంట్లో? ఎందుకు లేవు, ఉన్నాయి, తొందర పడకండి. This is what is called tapioca finger chips. అబ్బా, ఇవే వద్దు గాని కనీసం తాగడానికుందా? జస్ట్ ఏ మినిట్, ఒకసారి పట్టుకో, ఇప్పుడే వస్తాను. మనం వీడిని పంపేసి ఇంకో కుక్కుని పెట్టుకుంటే ఎలా ఉంటుంది? జీతం ఎవరు? మీ బాబా ఇస్తాడు. పాపం, వాళ్ళ నాన్న కూడా ఇందులోకి లాగుతున్నాడు. వీళ్ళకి బుద్ధి లేదు. తాగండి. ఏంట్రా ఇది? దిస్ ఇస్ టపియోకా షేక్. ఇప్పుడేమంటావు? నేను చెప్పాను కదా వాడిని పంపేద్దామని. ఇలా అంటే ఎలా సార్? ఈ దుంపలు తప్ప ఇంకేమైనా ఇంట్లో ఉన్నాయా ఏంటి? ఏమైనా తీసుకురమ్మంటే ఆ ఉప్పు చేపగాడు నా మీద ఎగిరి గంతులు వేస్తున్నాడు. మీరు కాస్త ఓపి పట్టండి. విత్ ఇన్ 2 hours నేను బయటకు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. మీ ఇద్దరి కోసమే కదా. త్వరగా 1500 ఇచ్చేయండి. 2 భోజనాలకి 1500? మరి నేను తినొద్దా? మీ ఇద్దరులాగా కాదు, నేను కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే, మీరేం దిగులు పడకండి, నేను వెళ్ళి మీ ఇద్దరి పేరు మీద అప్పు తెస్తాను. ఓ భగవంతుడా, ఒక కుక్కు పడే కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. దేవుడా, అక్కడ వాళ్ళు ఎవరు ఇక్కడికి రాకూడదు. హాయ్, ఐఎమ్ షాంఘై పుష్పన్. ఇదిగోండి, పసుపు 100 గ్రాములు, ధనియాల పొడి 1 ప్యాకెట్, పంచదార 1/2 kg ఉంది, కారం 200 గ్రాములే ఉంది, ఆవాలు 100 గ్రాములు, శనగపిండి 1 ప్యాకెట్, టీ పొడి 100 గ్రాములు, అగ్గిపెట్లు ఇవో 2, మొత్తం 110 రూపాయల 50 పైసలు సరుకులు ఉన్నాయి. ఇక్కడికి అవన్నీ తీసుకొచ్చి అక్కడేం చేస్తావు? దాని గురించి మీరేం దిగులు పడకండి, డబ్బులు ఇవ్వండి. ఇదిగో 100 రూపాయలు తీసుకో. 100? 100 అంటే 100. నెక్స్ట్ టైం నువ్వు బూస్ట్ హార్లిక్స్ ట్రై చేయి. అయ్యో, అది నాకే సరిపోదు, తెలుసు కదా. ఇలా చూడండి, 1 మూట బియ్యం కూడా తీసుకోవాలనే ఉంటుంది, కానీ ఇందులో చాలదు కదా. ముందా గడియారని బాగు చేయించండి. అయితే నెక్స్ట్ వీక్ సేమ్ డే సేమ్ టైం. ఓకే, దీన్ని పక్క కొట్లో ఇచ్చేద్దాం. పుష్ప, ఒరే పుష్ప, పుష్ప, ఒరే కుక్క, ముందు చెవులు. సూపర్ మార్కెట్ లో ఈ నెల బిల్ ఎంతో తెలుసా నీకు? కదా నాకు తెలుస్తుంది. 6300 రూపాయలు. ఎక్కడ ఈ నెల కొన్న సామాన్లని ఎక్కడ నేను చెక్ చేయాలి. ఏంటి పొయ్యి మించి ఏంటి వాసన? దిస్ ఇస్ టుడే స్పెషల్ టపియోకా బిర్యానీ. ఏంటి ఇక్కడ ప్రాబ్లం? వినాయక్ సార్కి లెక్క చూపించాల్సింది నేను. నెలకి 3000 రూపాయలు ఖర్చు పెట్టాలని ఆర్డర్. ఇప్పటికే 6300 దాటే. ఇదంతా చూస్తుంటే నేనేదో ఇక్కడున్న సామాన్లన్నీ తీసుకెళ్లి ఏదో హోటల్లో అమ్మేస్తున్నట్టు మాట్లాడుతున్నారే. ఈ దేశంలో నిజాయితీకి విలువ లేకుండా పోయింది. ఇంతకు మించి నేను ఏమి చెప్పలేను. అంత సీన్ లేదు, నీకు ఇంకా పెద్దగా పెట్టాలి. నిన్ను కోర్టుకు ఏడ్చకపోతే నా పేరు అడ్వకేట్ ఉత్తమన్ కాదురా. అయితే త్వరగా బయలుదేరి వెళ్ళండి, కనీసం కోర్టు గుమ్మమైన ఎక్కి రండి. అలా అయితే ముందు కేసు వేయాల్సింది ముందు మీ ఓనర్ మీదే. వినాయక నాయక్ ఉన్నారు కదా, ఆయన మీదే. ఇదిగో వీడికి సంబంధించిన ఆస్తి కూడా తనే ఉంచుకొని మలేషియా, సింగపూర్ తిరుగుతున్నారు కదా, ఆయన మీద కేసు ఇవ్వాలి. అనవసరంగా మాట్లాడకు. ఈయన కుటుంబ విషయంలో తలదూర్చడానికి అసలు నువ్వెవరు? నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ క్యాంపు వేసి ఉండొద్దు అని. నీకు ఇల్లు సంసారం లేదా? ఇల్లు లేదు, సంసారం ఉంది. గారు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, వీడు నా క్లోజ్ ఫ్రెండ్. వీడిని ఏమనంటే నేను ఒప్పుకోను. వినాయక్ సార్ గురించి మాట్లాడితే నేను కూడా తట్టుకోలేను. ఇది పట్టుకో. తమ్ముడికి అన్న ఇచ్చే పుట్టినరోజు కానుక.
పుట్టినరోజు బహుమతికి బదులుగా ఒక పార్టీ ఇచ్చుండొచ్చు కదా, దాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని సామాన్లైనా అమ్ముకుని ఉండొచ్చు. మెనీ మెనీ హ్యాపీ క్రిస్మస్, రంజాన్, దీపావళి అన్ని పండుగలు. ఏంటా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. అది సరే, అన్నయ్య ఇచ్చిన బహుమతి తమ్ముడికి నచ్చలేదంటే నాకిచ్చేయి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. పోరానా? ఐఎమ్ అడ్వకేట్ ఉత్తమన్. ఒక పని మనిషి కావాలని నేను మీకు ఫోన్ చేశాను. సార్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఏం చెప్పాలి, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, షటిల్ కోర్టు, ఇలా అన్ని కోర్టుల్లోనూ నేను ప్రాక్టీస్ చేశాను. బానే ఉంది. తను జమీలా. ఒక 500 ఇక్కడ సర్వీస్ ఛార్జ్ కట్టాలి. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఈ లాయర్ తో పాటు నువ్వు వెళ్ళి ఆయన ఇంటికి జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత రేపు మార్నింగ్ 8 గంటలకు జాయినింగ్. సరే, మేము వెళ్ళొచ్చా? సరే. థాంక్యూ. రా జలీమా. జమీలా, నిన్ను చూస్తుంటే అస్సలు పని మనిషిలాగా లేవు. 10 మంది పని మనుషులున్న ఒక రాజకుమారి లాగా ఉన్నావు. ఏం చేస్తున్నారు? ఊరికే సరదాగా మనిద్దరం హోటల్లో ఒక రూమ్ వేసుకుని 4-5 రోజులు ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏమంటావు? ఇంత గట్టి కొట్టే పెట్టి కళ్ళు బయటకు వచ్చేసాయి. ఈ లోకంలో అందరూ నన్ను కొట్టేవాళ్ళేనా? హలో, ఏంటి? ఎప్పుడు? ఇటు చూడరా సార్, కొంచెం స్మైల్ చేయండి. మన పత్రికలో ఇది ఎక్స్క్లూసివ్ గా రాబోతుంది. మీరు అలా వేదనతో పడి ఉండాలి. ఇంకా గుర్తు చచ్చిపోతాను. నిజం చెప్పరా, నువ్వు ఏ గ్రూప్ కి మావా పని చేస్తున్నావు? నేను ఏ గ్రూప్ లోనూ మావా పని చేయలేదు. ఇది నీ విజిటింగ్ కార్డే కదా? ఇది నా కార్డే, కానీ ఈ కార్డుతో నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు. ఈ కార్డు తప్ప మీ దగ్గర ఇంకా వేరే విధమైన సాక్ష్యం ఉందా? సంఘటన జరిగిన ఆ స్థలంలో నాకు సంబంధించిన ఏదైనా చిరిగిపోయిన బట్టో, 8వ నంబర్ చెప్పో, ఆ విధమైన ఏదైనా వస్తువు మీకు దొరికిందా సార్? ఏంటి? నమస్తే సార్, నా పేరు సూర్య. ఈయన మా అడ్వకేట్. సూపర్. మామూలుగా పొలిటికల్ వాళ్ళని తీసుకెళ్ళడానికి అడ్వకేట్ వస్తాడు. ఇవాళ అడ్వకేట్ ని తీసుకెళ్ళడానికి పార్టీ నుంచి వచ్చాడు. మీ అడ్వకేట్ చేసిన ఏదో పని ఏంటో తెలుసా? జనసేవకి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకెళ్లి పనుందని చెప్పి కార్లో ఎక్కించి కార్లో కూర్చోపెట్టి సెక్స్ టార్చర్ చేద్దాం. కంప్లైంట్ ఇచ్చినమ్మా, ఇప్పుడు పత్రికలో అదరగొట్టబోతుంది. రండి చూడండి, మిమ్మల్ని టార్చర్ పెట్టిన ఈ ప్రేమికుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. అయ్యో సార్, నేను కాదు, నేను చెప్పింది. మరి ఈయన కన్నా ఆయన హైట్ గా ఉంటాడు. అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటాడా? అంతేం కాదు, కాస్త హైట్ గా ఉంటాడు, లావుగా కూడా ఉంటాడు. అతను ఇంకేదైనా మీతో చెప్పాడా? ఇల్లు ఎక్కడని చెప్తే చాలు, ఖర్చులకి, కిరాణా సామాన్లకి మార్జిన్ ఫ్రీ నుంచి ఇంటికి పంపిస్తానన్నాడు. తర్వాత బిర్యానీ కూడా నాకు రెడీ చేసిస్తానన్నాడు. ఇకపైన నువ్వు ఈ ఏరియాలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ స్టేట్ లో ఓకే, కానీ ఈ లోకంలో ఏ ఒక్క చైనీస్ కుక్కకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదు. మీరు చేసిన ఈ పనికి చైనీస్ సంఘం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. షియాషు షాప్ షియాషు. ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉన్నా సరే నేను పోలీసులు పిలుస్తాను. పోరా బయటికి. ఒక్కరోజు కూడా కోర్టుకు ఎక్కని లాయర్ ఈ రోజుని గుర్తు పెట్టుకో. దీనికి ఫలితం తప్పకుండా అనుభవిస్తావు. ఇది నిన్ను కన్నా మీ అమ్మ మీద ఒట్టు. నేను పోతాను, కానీ చాంపియన్ షాప్ వచ్చిని నిర్వి చాంపిని వీడు ఏమంటున్నాడు? అసహ్యంగా తిట్టాడు. నా దారికి అడ్డు రావద్దని నీకు చాలా సార్లు చెప్పాను. ఇంకా కొద్ది రోజులను ఇక్కడే ఉంటాను. చెయ్యాల్సిన పని పూర్తయిన తర్వాతే ఇక్కడి నుంచి వస్తాను. నాకు అడ్డుగా ఎవడొచ్చాడంటే అడ్డంగా నరికి పారేస్తాను. ఓకేనా? సార్, చాలా బాగుంది. వన్ మోర్ చేద్దాం. దక్కలేదు. 5 నిమిషాలు వెయిట్ చేయండి, పైన సెటప్ చేయమని చెప్తాను. సెట్ చేయమని చెప్పావా?
సార్ నన్ను ఎప్పుడు రమ్మంటారు? నువ్వు 15వ తారీఖు తర్వాత నాకు వచ్చేయ్. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మూడి సార్ చూడడానికి. కావాలంటే ఇక్కడ నుంచి చూడండి. ఎవరిని లోపలికి పంపొద్దని ఆర్డర్. యాక్చువల్లీ మేము అవర్స్ టీవీ రిపోర్టర్స్. ఎవరైనా సరే మాకు అనవసరం. పర్మిషన్ లెటర్ ఉంటేనే లోపలికి పంపిస్తాం. హలో హలో నాకెందుకు నా తలనొప్పి తెప్పిస్తారు? నేను షూటింగ్ లో ఆయనే కదా. తర్వాత చెప్పు. మీరందరూ ఇలా గుంపుగా నా వెనకాల ఉండడం నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. కాస్త దూరంగా వెళ్ళండి, నాకు గాలి రావాలి. నాన్ సెన్స్ పీపుల్స్. అరే అంగం పారిపల్లి సార్కి టీ తెమ్మని ఎంతసేపు అయిందిరా? ఇంకా సేపు అవుతుంది. ఖాళీగా కూర్చొని టీలు తీసుకురారా. నందు సార్ అక్కడ ఉన్నవాడు 10 టీలు పొద్దుంచి తాగుతూనే ఉన్నాడు తెలుసా. మళ్ళీ అడిగితే నీళ్ళే ఇస్తాను అడిగి. ఏం చేస్తాంరా, ఇదంతా సినీ ఫీల్డ్ ఒక శాపం. వాడి బండి ఈ సినిమాకి కంటిన్యూటీ. ఏం చేస్తాం, నోరు మూసుకుని పోతూ ఉండడమే. షూటింగ్ కి బల్లిచ్చిన వాళ్ళకి టీ ఇవ్వకపోతే ఎవరు నన్ను ఏం అడగలేరు కదా. ఏ మను, ఆ ఛానల్ ద్వారా చూస్తే ఎలా ఉంటుంది? ఐడియా. మేమే ఒక్కసారి ప్లీజ్ సార్ అక్కడికి రావచ్చా? హలో కానిస్టేబుల్, ఆ టీవీ వాళ్ళని ఇక్కడికి రమ్మను. ఏంటి సార్, మేము అవర్స్ టీవీ నుంచి వచ్చాం. ఒక ఇంటర్వ్యూ కావాలి. అయ్యో సారీ, నాకు ఇప్పుడు అస్సలు టైం లేదు. మనం ఇంకో రోజు మీట్ అవుదాం. సార్ మిమ్మల్ని కాదు, మమ్ముడి సార్ని. అపాయింట్మెంట్ ఉందా మీ దగ్గర? అయ్యో అక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. చూసారా, అంతమంది మమ్ముటి గారికి కథ చెప్పడానికి వచ్చిన రైటర్స్. ఈ కథలు వినడానికి ఆయనకి సంవత్సరం కావాలి. ఆ మధ్యలోనే ఇంటర్వ్యూలు అంతా ఇవ్వడం కష్టమే. అవును, మీరు ఈ దేశంలోనే ఉన్నారా? సార్ అలా చెప్పకండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ ప్లీజ్. ఎలా? దానికి మీకు ఫలితం దొరుకుతుంది. అంటే అలా అంటే అలాగే. నాకు ఇవన్నీ అస్సలు నచ్చవు, కానీ ఒక యంగ్స్టర్ అయినందువల్ల నేను ఇది తీసుకుంటాను. ఇది పనికొస్తుందంటావా? వెళ్ళాడు, ఏం చేస్తాడో ఏంటో. ఫైట్లు అదరగొట్టారు మమ్ముక. కొట్టడానికి అదేమన్నా నిజమైన ఫైటా? అది కాదు, ఈ షూటింగ్ కి యూజ్ చేసే వెహికల్ నాదే. ఇది మీరు నాకు ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? అది కాదు, వచ్చిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇదే కారణంగా పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వస్తే సెట్ నుంచి పంపించేస్తాను. వెళ్ళు. ఓకే మమ్మడి సార్, థ్యాంక్ యూ, నేను వస్తాను. ఇంతకు మించి అక్కడ ఉంటే దెబ్బలే పడతాయి. ఓ ఎలాగలాగా ఒప్పుకునేలాగా చేసేసాను. ఇక నేను అక్కడికి రాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. నా పేరు మాత్రం చెప్పకండి, కారణం ఆయనకి రికమెండేషన్ అంటేనే నచ్చదు. ఓకేనా? ఆ తర్వాత ఆయన ముఖంలో కూలింగ్ గ్లాస్ ఉన్నందువల్ల ఆయన ఎవరిని చూస్తున్నారో ఎవరికి తెలియదు, కానీ అందరినీ గమనిస్తూ ఉంటారు ఆయన. సరే వెళ్ళండి వెళ్ళండి, టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి. తిరిగి వస్తే చూద్దాం, లేదంటే. గుడ్ మార్నింగ్ మమ్మిటి సార్. మార్నింగ్ సార్. మేము చెప్పండి సార్, మేము టీవీ రిపోర్టర్స్. మేము మీ చాలా పెద్ద ఫ్యాన్స్. ఏదైనా ఒకటి ఫిక్స్ అవ్వండి, ఒకటి టీవీ రిపోర్టర్ లేదా ఫ్యాన్స్. సార్ మేము ఫ్యాన్స్ గా ఉండే రిపోర్టర్స్ సార్. రిపోర్టర్స్ గా ఉండే ఫ్యాన్స్ కి ఏం కావాలి? సార్ తో ఒక ఇంటర్వ్యూ. మీ ఛానల్ పేరేంటి? అవర్ టీవీ. అవర్ టీవీనా? ఆ పేరు నేను ఇంతవరకు వినలేదే. నేను ఇప్పుడు ఏ ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. ఇవ్వడానికి ఏముంటుందని? నా గురించి అన్ని వివరాలు చిన్నపిల్లాడికి కూడా తెలుసు. కొత్తగా చెప్పడానికి ఏదైనా ఉంటే కబురు పంపిస్తాను. నీ దగ్గర ఏ కెమెరా ఉంది? PD 170 సార్. ఇదంతా పాతకాలపు కెమెరా కదా, దీంతో ఇంటర్వ్యూ తీస్తావా? వేరే దారి లేదు సార్, సినిమా మీద ఉన్న ప్యాషన్ అంతే. మీలాంటి పెద్దవాళ్ళని రీచ్ అవ్వాలంటే రిపోర్టర్స్ గా ఉంటే మాత్రమే కుదురుతుంది. మేము ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ సార్, అడియార్. అది మాత్రం కాదు సార్, వీడి బుర్ర మొత్తం కథలే ఉన్నాయి. చాలా కథలున్నాయా? ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. కాదు, అలా కాదు, మాలాంటి యూత్ కి మీరు పెద్ద ఇన్స్పిరేషన్. మిమ్మల్ని మేము ఇంకా యూత్ గానే చూస్తున్నాం సార్. మాకు మీ ఇంటర్వ్యూ వద్దు సార్, నా కథ వింటే మాత్రం చాలు. ఇలా చూడు, కథ వింటే సరిపోతుందా? సినిమా చేయడానికి టైం కూడా కావాలిగా. సార్ షార్ట్ రెడీ. అసలేం భయపడకండి, మూడు బాగుంటే అన్ని సరిపోతాయి. తర్వాత నన్ను మాత్రం మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే రికమెండేషన్ నచ్చదు. కూర్చోండి. కూర్చో కూర్చో కూర్చోండి. థ్యాంక్ యూ సార్.
5 నిమిషాల్లో నువ్వు కథ చెప్పగలిగితే నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. చెప్పు. చెప్తాను సార్. ఒక అన్నయ్యకి తమ్ముడికి సంబంధించిన కథ సార్. ఒక అన్నయ్య డిజైన్ చేసిన ఒక తమ్ముడి కథ సార్. ఒక అన్నయ్యకి నచ్చినట్టే ఆ తమ్ముడు ఉండాలన్నది ఆ తమ్ముడికి నచ్చలేదు, అదే కథ సార్. ఈ కోటీశ్వరుడుగా ఉన్న ఈ అన్నయ్య స్టెప్ బ్రదరే ఈ తమ్ముడు సార్. దేవుడా, వీడు సూర్య కథని చెప్తున్నాడే. రెడీ సార్. షార్ట్ పూర్తయిక వింటాను. కూర్చోరా. ఏరా మనో, ఇదేనా నీ కదా? మరి 5 నిమిషాలు చెప్పమంటున్నారు, మరి ఇంకేం కథ ఉంది? నా దగ్గర ఇదే ఉంది. తర్వాత కోటీశ్వరుడుగా ఉన్న అన్నయ్య మనసు గురించి ఎవరికి తెలియదు కదా. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అదే సస్పెన్స్. ఇందులో విషయం ఏం లేదే. 5 నిమిషాలలో థ్రెడ్ గురించి మాత్రమే కదా సార్ చెప్పగలం, అందుకే. బ్యాకప్ సార్. లైటింగ్ డల్ అయిపోయింది కాబట్టి రేపు పెట్టుకుందాం సార్. పదండి వెళ్దాం. ఏంట్రా ఇది? మన చెయ్యి జారిపోయింది అనుకుంటున్నా. ఎలా వెళ్లకుండా ఉంటుంది? కథ చెప్తున్నావా నువ్వు? సార్ నువ్వు థ్రెడ్ డెవలప్ చేసి స్క్రిప్ట్ గా మార్చు. బాగుంటే ఆలోచిద్దాం. ఓకే సార్. ఓకే సార్. చెప్పండి. నేనే చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈస్ ఆగస్టు వరకు నేను ఎవరి ముఖం చూడడానికి కూడా నాకు టైం లేదు. ఈ జూలైలో మనీ డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది, మన సుహాసిని హస్బెండ్. అవునవును, మణిరత్నం. నేను ఇప్పుడు మలయాళ సినిమా ఒకటి కొత్త ప్లాన్ లో ఉన్నాను. మన కుర్రాడు ఒకటే డైరెక్ట్ చేయబోతున్నాడు, మనో. ఓకే, ఒక వారం తర్వాత ఫోన్ చేయండి. ఓకే. ఏం నిర్ణయించుకున్నారు మీరు? మమ్ముటి సార్ కాల్ షీట్ దొరికిన తర్వాత మీరు దాన్ని వేస్ట్ చేయకూడదు. ప్రొడ్యూసర్ లేకుండా ఎందుకు మీరు ఇందులో దిగుతున్నారు? ఎవరు చెప్పారు ప్రొడ్యూసర్ లేరని? ఉన్నారు. ఎవరు? సూర్య, మై డియర్ ఫ్రెండ్. ఏమంటున్నావు? ఒక సినిమా చూడడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అలాంటిది అవును, జేబులో డబ్బులు తీసినంత తేలిక కాదు సినిమా తీయడం. బంగారన్నయ్య, తన గురించి అసలు మీకు తెలుసా? తమిళనాడులో పెద్ద కోటేశ్వరుడైన వినాయకర్ నాయకర్ ఒకే ఒక తమ్ముడు వాడు. అదే కాకుండా ఈ బంగ్లాకి బయటన తోటకి ఓనర్ వీడే. అయ్యో, వీడిని చూస్తే అలా తెలియట్లేదే. అయితే సినిమా రిలీజ్ అయినట్టుగానే. వీళ్ళ అన్నయ్య హాంకాంగ్ నుంచి రావడానికి ఇంకా 1 వారం మాత్రమే బాకీ ఉంది. అంతవరకు వెయిట్ చేయండి. సూపర్ స్టార్ డేట్లు నేను ఇప్పిస్తాను. ఈ లోపు మీరు ఒక 10-15 లక్షలు నాకు ఇస్తే చాలు. శాటిలైట్ డిస్ట్రిబ్యూషన్, ఓవర్సీస్, ఆడియో, వీడియో అని కోట్ల కొద్ది డబ్బు వచ్చేస్తుంది కదా. వాళ్ళ అన్నయ్య వచ్చేంత వరకు ఎక్కడైనా మనకి కాస్త డబ్బు దొరికితే చాలా బాగుంటుంది సార్. రే, నువ్వు ఒకసారి వెళ్ళారా? కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి? రే, అసలు నీ ప్లాన్ ఏంట్రా? నువ్వు నన్ను ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్నావా? సారీ మామా, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఎప్పుడు మనసులోనే ఉంటుంది మామా, మనసులోనే ఉంటుంది. మనసులో పెట్టుకున్న మార్వాడి కొట్లో పెట్టుకున్న ఇది డబ్బుకు సంబంధించిన విషయం రా. ఈ సినిమా నాకు చివరి ఛాన్స్ రా. అయితే నువ్వు చావు, బాగుంటుంది. ఒక సినిమా చేసి చేస్తేనే కదరా మామా అందరికీ తెలిసేది. నువ్వు నాకు సపోర్ట్ గా ఉండు చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. సూర్య ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయిపోయాడు. కానీ వీళ్ళ అన్నయ్య హాంకాంగ్ నుంచి వచ్చేంత వరకు 10 లక్షల రూపాయలు మీరు అరేంజ్ చేయగలరా? ఈ సినిమా వాళ్ళకి ఫైనాన్స్ చేసే బ్లాక్ బెల్ట్ బాసి అని ఒకతను తెలుసు. మనం అతని ద్వారా ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అదిగో తలకిందులుగా నిలబడ్డాడే, ఆయనే మనం వెతుకుంటూ వచ్చిన బాసి. బాసి అన్న, బాసి అన్న. ఎవరు? లోపలికి రండి. నమస్కారం బాసి అన్న. ఇది మనో, ఇది సూర్య. వినే ఉంటారుగా, తమిళనాడులో కోటీశ్వరుడైన వినాయకుడు తమ్ముడు. వినాయక నాయక్. ఎవరైతే ఏంటి, నాకు అది అనవసరం. వచ్చిన పని ఏంటో చెప్పు. వీళ్ళు ఒక సినిమా తీస్తున్నారు. అందులో నేనేం చేయాలి? అందులో నేనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. మట్టి కొట్టుకుపోయినట్టే. వీళ్ళు కోటీశ్వరులు. కోటీశ్వరులు అయితేనే కదా సినిమా తీయగలరు. వీళ్ళని చూస్తే అలా తెలియదు మీకు? చూడడానికి అలా కనపడడం లేదే. అది కాదు. ఏది కాదు? సూర్య వాళ్ళ అన్న విదేశాల్లో ఉన్నందువల్ల అతను వచ్చిన తర్వాతే క్యాష్ రెడీ చేయగలడు. అందువల్ల ఈ లోపు మీరు కాస్త డబ్బు అరేంజ్ చేస్తే. ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఒక 10 లక్షలు. అరే, ఇవన్నీ ఏం వద్దులే. మీకు కాదులే. మా అయ్యగారు ఇంతే, 1 గంటకోసారి యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ తాగుతూనే ఉంటారు. అంతే, తినడం తాగడం ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేదు, 10 లక్షలు ఇస్తాను. 1 లక్షకి 1000 రూపాయలు. మరి 10 లక్షలకి 4300.
డైలీ 10,000. మీటర్ వడ్డీయా? కాదు, సెంటీమీటర్. అందరూ ఇలాగే కదా చేస్తున్నారు. రేయ్ చెప్పరా వీళ్ళకి. అరే అన్నయ్య 10 కాదు 15 ఇస్తాం. బంగారం అన్నయ్య మీరు చెప్పండి. మీరేం ఇస్తారు? చెక్ ఇస్తాం. దాంతో మీరు నాకే చెక్ పెడతారు. నాకదేం అక్కర్లేదు. మీ దగ్గర ఇంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి లేవు. ఎలాంటివేమీ లేవు. పత్రాలున్నాయి, వాడింటి పత్రాలు. రేయ్ అదేవి జరిగే పని కాదు. కొన్ని రోజులకే మావా, మీ అన్నయ్య వచ్చి డబ్బులు ఇచ్చేంత వరకు తను తాకట్టు పెడదాం. అలాగే ఇంకో విషయం, వడ్డీ గనక కరెక్ట్ గా కట్టకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది. అర్థమైందా? పర్వాలేదా నీకు? వాళ్ళందరూ నా శిష్యులేమీ కాదు. వడ్డీ సరిగ్గా కట్టని వాళ్ళకి శిక్ష. వీడు కూడా ఇంతకు ముందు సీరియల్ కి ప్రొడ్యూస్ చేయాలని వచ్చాడు. నా దగ్గర కొంత డబ్బు వడ్డీకి తీసుకున్నాడు. నిజం చెప్తున్నాను, ఇంతవరకు ఏ మాత్రం పొగరు చూపించలేదు. నేను ఏ పని చెప్పినా చేస్తాడు. ప్రీతి ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయొచ్చు కదా. ఎలా? నాకు భయంగా ఉంది. ఇలా చూడు, ఇకపై ఏం జరిగినా సరే ఇది చేసి తీరాలి. నేను ప్రొడ్యూసర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వే కదా చెప్తూ ఉంటావు నీ తోడబుట్టిన అన్నయ్య లాంటి వాళ్ళు మేమిద్దరం అని. మరి ఇప్పుడు మాత్రం ఏంటి? చెయ్యొచ్చుగా ప్రీతి ప్లీజ్. ఫైల్ జాగ్రత్త. హలో హలో, ఉత్తమన్ సార్ ఉన్నారా? అవును, నేను జమీలా, అయితే? జనసేవ నుంచి. నీకోసమే వెతుకుతున్నానే. జీవితంలో ఆడదాని మొహం కూడా చూడని నన్ను ఒక నేరస్తుడిగా మార్చేశావు. పసుపు పత్రికలో నేను డ్రైవర్ వేసినట్టుగా ఫోటో కూడా వచ్చేసింది. పెళ్లి కానీ నాకు ఎవరు పిల్లనిస్తారు? ఊళ్ళో వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? ఇంకా మీట మీరు ఊరోళ్ళ మొహాన్ని చూడాల్సిన అవసరమే ఉండదు. నా మొహాన్ని మాత్రం చూస్తే చాలు. ఆ రోజు జరిగింది తలుచుకుంటే నేను నిద్రపోలేకపోతున్నాను, ఫోన్ చేయలేకపోతున్నాను, స్నానం చేయలేకపోతున్నాను. ఉత్తమన్ బాబా మాట్లాడలేదు. నీ కోకిల గొంతు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మాట్లాడాలనిపించలేదు. నేను ఒకటి అడగనా? నాకు నిన్ను చూడాలని ఉంది. నాకు నేను ఇంక మీట బావకి కాల్ చేస్తూ ఉంటాను. బావ నా మాటలు వింటూ ఉండాలి. మర్చిపోయాను. నువ్వెందుకురా భయపడుతున్నావు ఉత్తమా? ధైర్యంగా రంగు వేసుకో. ఈ విషయం వినాయక సారికి తెలిసిందంటే నా ముక్కు పచ్చడి వేసేస్తారు. ప్రేమంటే ఇటువంటి కష్టాలు ఉంటాయి, భరించాలి మరి. హలో ప్రీతి, నేనేనే. నువ్వు వెంటనే కాల్ చేయి. ఓ, ఇది చాలా ఓవర్ మను. నిద్రపోనివ్వట్లేదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి మాత్రమే. సరే ఓకే. ఓకే. హలో, ఎవరు? నిద్రపోతున్నారా? అర్ధరాత్రి లేపి నిద్రపోతున్నారని అడుగుతావు? నేను ఇంకా పడుకోలేదు. నాకు నిద్రే రావట్లేదు. ఉత్తమన్ బావని తలుచుకుంటే నాకు నిద్రే రావట్లేదు. జీబీలనా? మీకు అలాగే ఉందా? నీకు కూడా అలాగే ఉందా? నాకు ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు. మీకు ఇబ్బందిగా ఉందంటే నేను పెట్టేస్తాను. ఇబ్బందా? నాకా? నా కలల రాణి కాల్ చేసినప్పుడు నిద్ర ఏమిటి, గడుగుంటే ఏమిటి? కలలు రానియా? ఎవరది? అయ్యో, కలల రాణి అంటే అలా కాదు. నా ముద్దుల జమీని నేను ముద్దుగా పిలుచుకుంటాను. వద్దొద్దు, మీరు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు. మీకు నా మీద ప్రేమే లేదు. నా బంగారం అలా చెప్పకురా. నాకు నేను చూడాలని ఉంది. నేను రిమాండ్ లో ఉన్నట్టుగా ఇక్కడ పడి ఏడుస్తున్నాను తెలుసు. ఊరికే ఉండండి, పడుకునే కదా ఉన్నారు. అదేంటో నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఎలా? ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఎలా చూస్తున్నావు? నేను మా ఇల్లు టెర్రస్ పై నుంచి ఉత్తమన్ బావని చూస్తూనే ఉన్నాను. ఏ ఇల్లు? ఏ టెర్రస్? ఎక్కడి నుంచి? ఎక్కడుందంటే ఉత్తమన్ బావ ఇంట్లో టెర్రస్ ఉందా? ఉండకుండా ఉంటుందా? ఉంది. అలా అంటే టెర్రస్ పైకి కొంచెం రండి చూద్దాం. ఎక్కడికైనా వచ్చేస్తాను. నీకోసం నేను ఎవరెస్ట్ కూడా ఎక్కుతాను. టెర్రస్ కి వచ్చేసారా? ఇంకా రాలేదు, మెట్లు ఎక్కుతూ ఉన్నాను. హలో జమీ, త్వరగా త్వరగా చూడరా, త్వరగా. ఎక్కడ కనపడడం లేదే? పైకి ఆకాశాన్ని చూడండి. అక్కడ 2 నక్షత్రాలు మెరుస్తున్నాయి, చూసారా? ఎక్కడ? నాకు కనపడడం లేదే. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలే ఉన్నాయి. అబ్బా, ఎక్కడ పెట్టాడ్రా?
టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ 4 crores. ఓకే, మ్యూజిక్ ట్రూప్ వాళ్ళు 2 లక్షలు కావాలని అడిగారు కదా, ప్రస్తుతానికి 1.5 చాలు. పణం మీదే అయినా మీటర్ దగ్గర తీసుకున్నారు కదా, కాస్త ఆలోచించే. బాగా ఆలోచించావనుకో నువ్వు గొప్పవాడు అవుతావు. సూపర్ మెగాస్టార్ పద్మశ్రీ డాక్టర్ మెమ్ముటి సార్ డేట్ కదా దొరికింది. ఎంత గొప్ప విషయం. మను గొప్పవాడని, చాలా మంచివాడని నేనేదో కాస్త ఇచ్చానంతే. నేను చెప్పానంటే ఆయన వద్దనరు. అదే కదా మాలో ఉన్న బంధం. అర్థమైందా? అన్ని నిన్న జరిగినట్టుగా ఉన్నాయి. మేళం సినిమాలో మా బంధుత్వం ప్రారంభమైంది. ఆ రోజున చెప్పాను, మమ్ముక మీరు ఇండియాలో నెంబర్ 1 యాక్టర్ అవుతారని. అదే విధంగా జరిగిందిగా. ఏంటో తెలియట్లేదు కానీ నేనంటే ఆయనకు ప్రేమ ఎక్కువ. పలసిరాజా సెట్ లో నాతో ఆయన అడిగారు, ఒరే బంగారం, నీకంటూ ఒక ఇల్లు అక్కర్లేదా, ఒక కార్ అక్కర్లేదా, నువ్వు ఒక సినిమా ప్రొడ్యూస్ చెయ్యి, నేను డేట్ ఇస్తానన్నారు. అదే మమ్ముటి సార్. కానీ కుడి చేత్తో ఇవ్వడం ఎడం చేతికి తెలియకూడదని చెప్పుకుంటారు. అది వదిలేండి, నేను కాస్త సెంటిమెంట్ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మనం మమ్ముటి సార్కి అడ్వాన్స్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇవ్వకపోయినా నేను చెప్తే ఆయన వింటారు. అర్థమైందా? ఇప్పుడు డబ్బు కన్నా ఆయనకి సబ్జెక్టే ముఖ్యం. పోయిన సంవత్సరం డేట్లు ఎక్కువ ఇచ్చింది ఎవరు? మమ్ముటి సారే. అందువల్లే మను భాగ్యశాలని నేను చెప్తున్నాను. తర్వాత సినిమా హిట్ అవ్వాల్సింది మనో బాధ్యత. తర్వాత నైన్స్ కి ఒక 5 లక్షలు ఇద్దాం. నేను చెప్తే నైన్స్ వింటుంది, కానీ అది వద్దు. మిగతా వాళ్ళకి 3 లక్షలు పెట్టుకుందాం. చిన్న ఆర్టిస్టులకి ఒక 2 లక్షలు పెట్టుకుందాం. ఎలా చూసినా సరిపోయలేదే. మనం ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి అప్పటితే ఎలా ఉంటుంది? మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం. కుదిరింది ఇవ్వండి ఫిలిం బ్యానర్ లో. సూర్య ప్రొడ్యూస్ చేసి మనో డైరెక్ట్ చేసే ఒక కొత్త సినిమాకి ఎవరైనా ఫైనాన్సర్ కావాలి. మిమ్మల్ని పెట్టుకొని డబ్బు లేనందువల్ల ఇలా ఆలోచించకూడదు. ఇప్పటికీ మన దగ్గర ఉన్నదాంతో కాస్త అడ్జస్ట్ చేద్దాంలే. అయితే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే నేను ముందు చెన్నైకి వెళ్తాను, నైన్స్ ని కలుస్తాను, అడ్వాన్స్ ఇస్తాను, డేట్ బ్లాక్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పిన డేట్ లో సినిమా స్టార్ట్ చేద్దాం. ఓకే? ఓకే, నేను అప్పుడప్పుడు కాల్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాను. సరేనా? నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఒక ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ టచ్ లో ఉంటూ ఉండాలి. ఓకే, సీ యు, బై, గాడ్ బ్లెస్ యు. దేవుడా, కమ్ ఆన్, బెస్ట్ ఆఫ్ లక్. రింగ్ అవుతుంది, ఫోన్ తీయరా. నేనా మనిషితో మాట్లాడలేనురా. 1 లక్ష రూపాయలకి 1000 రూపాయలంటూ 10 లక్షలకి 10,000 తీసుకుంటున్నాడు రోజుకి. ఈ రోజుతో 6 రోజులైంది. 60,000 రూపాయలు ఇవ్వాలి. మన దగ్గర ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేవరా. అన్ని సవ్యంగా జరుగుతాయి అని ఇప్పుడు చేతులు తెస్తే ఎలారా? నేను చేతులైతే ఎత్తాను మామ. నేను ముందు నేను ఫోన్ మాత్రమే తీయమన్నాను. సూర్య, దీనివల్ల మన మధ్య గొడవలు రాకూడదు. నన్ను ఇప్పుడేం చేయమంటావురా? మనం ఇంటి పత్రాల్ని తాకట్టు పెట్టాం. అన్నయ్యకే గనక తెలిస్తే. ఒక మెసేజ్ వచ్చింది. ఏంట్రా? ఒక సీరియల్ తీసి 8.5 లక్షలు అప్పుగా ఉన్న నాకు 8.5 లక్షలు సరిపోవు. నన్ను ఇకపై వెతక్కండి. నన్ను క్షమించండి. తంగన్ పారిపల్లి. పారిపల్లి డబ్బులతో ఎస్కేప్ రా.